UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్న. ఎలా అనిపిస్తుంది సక్సెస్ని? సక్సెస్ అంటే ఇవన్నీ డ్రీమ్స్ అంతే, ఇలా అవ్వాలి మన మూవీ ఎప్పుడన్నా ఇలా అవ్వాలనుకున్నా, కానీ ఫస్ట్ మూవీ ఇంత లెవెల్లో అవ్వడం చాలా హ్యాపీ ఫీల్స్ అండి. సో ఫస్ట్ మూవీ ఆల్వేస్ బెస్ట్ మూవీ అంటారు అందరికి. ఫస్ట్ మూవీ మీకు బిగ్ సక్సెస్ వచ్చింది. సో సక్సెస్ వచ్చిన ఆనందం చాలా దగ్గరలో చూసాం. అండ్ మీ క్యారెక్టర్ చూసుకుంటే పర్టికులర్గా చాలామంది చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అంటే కొంతమంది క్యారెక్టర్లు కొన్ని వాటికి జోనల్ ఫిక్స్ అయిపోతాయి అన్నట్టు, మీ క్యారెక్టర్ మాత్రం అక్కడ ఉండే ఒక విలేజ్ గట్టిగా తిరిగే అబ్బాయికి బాగా కనెక్ట్ అయ్యింది. సో మీకు పర్టికులర్గా అది వినేటప్పుడు, స్టోరీ మీకు చెప్పేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఫుల్ మాస్గా ఉంటాడు, అది కావాలి రగడ అన్నారు, చిల్లు ఉండాలన్నారా? అలా చెప్పారు. అది కొంచెం నాకు అంటే డాన్స్ చేయొచ్చు కాబట్టి ఈజీ వేలో చేయడానికి నాకు కొంచెం చాలా ఈజీగా ఉంది. చాలా దానికి ముద్దు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాకింగ్ స్టైల్ ఉంటుంది మాది సపరేట్గా, ఇలా అనుకుంటా అవన్నీ డైరెక్ట్గా చెప్పి. నాకు ఎందుకు కొన్ని సీన్స్ ని చూసేటప్పుడు నాకు రవితేజ గారు గుర్తు వచ్చారనమాట. ఎందుకంటే మనం చూసాం, మనం అప్పటి నుండి చూస్తూ వెళ్ళినవి ఇవన్నీ. సో రవితేజ గారు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ కైండ్ క్యారెక్టర్ చేసేవాడు స్టార్టింగ్లో. నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా రెఫరెన్స్కి నేను అంటే బాడీ లాంగ్వేజ్ రెఫరెన్స్గా నేను చూసుకుంటున్నప్పుడు సింధూరం సినిమా ఉంటుంది కదండి, అది పట్టుకుని సాంగ్ కూడా హాయ్ రే అది ఆ సాంగ్ తెగ చూసుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం నా స్టైల్ అలా చేయొచ్చు అనేది చాలా తీసుకున్నాను ఆ సినిమా రవితేజ గారితో తీసుకున్నాను. అండ్ నిజంగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ముద్దు పెడితే కడుపు అయిపోతుంది. ముద్దు పెడితే లవ్ చేయదు, ముద్దు పెడితే కడుపు రాదు, రెండు జరగవా? సో చెప్పిన ఆత్రంగానే ఆపాలంటవా? అండ్ అందుకే నిజంగా అంటే ఆ సిచ్యువేషన్ అంటే 90s వాళ్ళందరికీ అలాంటి లవ్ చాలా క్యూట్ లవ్ ఉండేది అప్పట్లో. అవును, అట్లీస్ట్ ఆ అమ్మాయి వెళ్తుంటే సైకిల్ మీద మనం వెనకట్ల ఒక 100 మీటర్ల దూరం నుండి వెళ్ళి చూసుకోవడం, లేదంటే మన బడ్డీ కొట్టు దగ్గర ఎప్పుడు వస్తుందా అని కూర్చోవడం, అంటే ఇలాగే ఉండేవి అనమాట. ఆ రియల్ లైఫ్ లోకి మీరు ఒక్కసారిగా వెళ్ళారు. మీరు వెళ్ళి ఆ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎలా అనిపించింది? అంటే చాలా బాగా, అంటే నేను అనుకుందా ఒకటే అన్న, అంటే యాక్టింగ్ చేసేటప్పుడు కానీ ఆ క్యారెక్టర్ నేను ఓన్ చేసుకునేటప్పుడు కానీ ఇది చూస్తే ఊళ్ళో ఉండే ఒక చైల్డ్హుడ్ ఫస్ట్ లవ్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కనెక్ట్ అయిపోవాలన్న థాట్లోనే కూర్చొని అలాగే ప్రాక్టీస్ కనెక్ట్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఊర్లలో చాలా జరిగేవి అలాంటివి. ఫస్ట్ లో వాళ్ళకి ఉండిపోయి తర్వాత పెళ్ళి అయిపోద్ది, ఏదో సంక్రాంతికో లేకపోతే ఏదో జాతరకో వస్తారనమాట. సో ఆ వచ్చేటప్పుడు ఒక వైబ్ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా నువ్వు ఆపట్లేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను సింగిలే, తను పెళ్ళి అయిపోయింది, తను వదిలేసింది. అక్కడ ఫస్ట్ మీరు సినిమా చూసినట్టయితే జాతరలో తన ఎంట్రీ అప్పుడు తను ఎలా నాతో మాడుతుందా లేదా ఒక చిన్నపాటి ఒక ఇదిలో డౌట్లో ఉండేవాడిని. సో తను మాట్లాడి వెళ్ళింది. తర్వాత క్లైమాక్స్లో మళ్ళీ తను వచ్చినప్పుడు మన జ్యోతియే అన్న ఫీల్స్ ఉన్నా, కానీ పెళ్ళి అయిపోయిన వదిలినట్టు అలా కాదు. ఓకే, మన పిల్ల అంటే అప్పట్లో ఎలా, ఇప్పుడు దాన్ని వేరేగా మీనింగ్ తీసుకుంటారేమో, కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే ఎప్పటికున్నా మన అంటే మన ఫ్యామిలీ అమ్మాయి అన్నట్టు తీసుకుంటారు. అది బాగా కనెక్ట్ అయింది. అందుకే తన లాస్ట్ క్లైమాక్స్ లో కూడా తను ఫస్ట్ టైం చూసినప్పుడు అంత రియాక్షన్ ఉండదు, క్లైమాక్స్ లో తను వచ్చినప్పుడు తను నన్ను క్రాస్ చేసుకుని వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎలా అనుకుంటా తను వెనకాల నడుస్తాను అంతే. కానీ స్టార్టింగ్ చూసినప్పుడు ఫుల్ రగడగా చూపిస్తున్నారు, మాస్ గా చూపించారు. దీని అంతటికి ఒక గొడవ పెట్టడానికి ఒక వ్యక్తి కావాలి, ఆ నిన్నే ఎరగని వేస్తారేమో అనుకోండి నేనైతే. సో కానీ ఎక్కడ మీ క్యారెక్టర్ చూసుకుంటే ఎక్కడ నెగిటివ్ అవ్వలేదు, అలా బేస్ లో తీసుకొని వెళ్ళారు అనమాట. లాస్ట్ వరకు ఒక జోనర్ క్రియేట్ చేశారు. సో ఓవరాల్ గా మీకు స్టోరీ విన్నప్పుడే నచ్చేసిందా ఈ క్యారెక్టర్? అంటే ఫస్ట్ నేను వేరే క్యారెక్టర్కి ఓకే అయ్యాను యాక్చువల్గా. ఓకే, కిషోర్ అనే క్యారెక్టర్కి ఓకే అయ్యాను. ఓకే, అంటే మా డైరెక్టర్ గారికి సడన్గా అర్ధరాత్రులు వస్తూ ఉంటాయి థాట్లు. నేనేదో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కదా, వీళ్ళతో అలాగే అల్లరి చిల్లరగా అలా తిరుగుతుంటే మేడపై నుంచి చూసారు బాల్కనీ నుంచి. అర్ధరాత్రి ఫోన్ చేసి రేపు పొద్దున్న నువ్వు ఒకసారి ఈ క్యారెక్టర్కి ఆడిషన్ అన్నారు. ఓకే అన్నాడు అన్న అని చెప్పేసి ఇంకా సో దానివల్ల ప్లస్ అయిందా? చాలా ప్లస్ అయింది. ఓకే, అంటే మీ క్యారెక్టర్ కాకుండా మొత్తం ఓవరాల్గా 11 మందిలో చూసుకుంటే ఇంకేదైనా క్యారెక్టర్ చేస్తే
బాగుండేదని అనిపించిందా? లేదండి, వాళ్ళు ఆ క్యారెక్టర్ చేయడమే బాగుంది, నేను ఈ క్యారెక్టర్ చేయడమే బాగుంది. బిలియం లాగా ఉంటేనే బెటర్. సో ఇంకోటి అంటే జాతర అవుతున్న టైంలో గొడవ అవుతుంటుంది. సో గొడవ టైంలో మాకు ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసినారు, ఇక్కడ ఎవరో ఒకరు చచ్చిపోతారు. సో అదైతే క్రియేట్ అయింది. మేము ఎలా అనుకున్నాం అంటే ఒక కొబ్బరి తోటలో అక్కడ ఉంది చూసారు, అక్కడ ఒక స్టిక్ లాగా ఒక గుణపం. సో దాని వల్ల ఏదైనా అవుతుందేమో అని అందరం అటెన్షన్ అక్కడికి వెళ్ళింది. ఒక్కసారిగా డిఫరెంట్గా తీసుకెళ్ళాడు అంటే డైరెక్టర్ గారు అటు గోదావరి అటువైపు. సో ఎలా అనిపించింది అది అది మీకు ఆ సీక్వెన్స్ చూసేటప్పుడు? అంటే ఆ సీక్వెన్స్ నేను ఎప్పుడు థియేటర్ విజిట్స్కి వెళ్తున్నా సరే, నేను ఆ సీక్వెన్స్ అప్పుడు థియేటర్లో ఎక్కడైనా సీట్ ఖాళీ ఉందంటే కూర్చున్నాం, లేదంటే డోర్ దగ్గర అలా నుంచి ఆ సీక్వెన్స్ చూస్తుంటే ఇప్పటికీ ఎప్పుడైతే రిజర్వేషన్ గొడవ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అని హార్ట్ బీట్ ఫస్ట్లో అలా చూసినా ఇప్పటికీ అలా హార్ట్ బీట్ అలా కొట్టేసుకుంటూ ఉంటుంది ఆ సీన్స్. అట్లా ఎందుకంటే రిజర్వేషన్ కౌంట్ అది అనే దాని నుండి ఆ సీన్ నుండి మొత్తం మూవీ ఒక 20 minutes డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక్కసారి చేంజ్ అయిపోతారు, శత్రువులు అయిపోతారు. సరే ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే కాసేపు, సో ఏంటి మీ లైఫ్ జర్నీ ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి బేసిక్గా నేను థియేటర్లో హీరోనే అని ఫిక్స్ అయిపోయి ఆ మైండ్ సెట్లోనే పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ క్లాసులు కానీ వాటికి కానీ మా తాతగారు వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా కజిన్స్ వాళ్ళందరూ ట్యూషన్కి వెళ్తున్నా సరే నేను మటుకు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళు, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళు, అక్కడ నాటకాలు వేస్తున్నారు వాళ్ళు కలిపించి అక్కడ స్టేజ్ మీద నాటకాలు వేయించాలు ఇవన్నీ చేయించారు మా తాతగారు. దురద ఉంది అది ఇంక పోదు. సో ఓకే, అంటే ఎక్కడ దానికి ప్రాపర్? ఏలూరు. అంతే. సో ఏలూరు అంటే ఇంకా కొంచెం అక్కడ కూడా మనం ఇప్పుడు సినిమాలు ఎలా చూసామో అలాగే ఉంటుంటాం, కొంచెం సరదాగా ఆలోచి చెప్పాలని చెల్లొచ్చు. అంతేనా? అంతే మొత్తం. అంటే ఇంతకు ముందు ఏమైనా చేశారండి? ఇంతకు ముందు అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి 8th class నుంచి ట్రై చేశాను. నాకు ఏం సోర్సెస్ ఏం దొరకలేదు ఆ టైంలో. బీటెక్ వచ్చాక ఒక టీమ్ ఫామ్ అయింది నాకు. మా ఫ్రెండ్ ఫణి పవన్ కానీ కొంతమంది టీమ్ ఫామ్ అయ్యి మేము షార్ట్ ఫిల్మ్స్ చేసాం. వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పే చేశారనమాట కాలేజ్ ఫీజు, అన్నపూర్ణకి యాక్టింగ్ క్లాస్ ఫీజు తను పే చేశారు. ఇంకా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అనమాట. ఇంకా బ్యాక్ స్టెప్ వేసే పని లేదు, సావు బతుకు దీనిలోనే కూర్చుందాం అని చెప్పి కూర్చుంది. ఇంకా అలా 6 years ట్రావెల్. కుడియడం అయితేనే ఆలో వెబ్ సిరీస్ చేశాను, అమలాపాల్ గారు, పవన్ కుమార్ గారు డైరెక్టర్. అన్నపూర్ణలో ఎన్ని ఇయర్స్ అయింది? అది 1 year 6 months ఎంత ఉంటుంది డ్యూరేషన్, అది అందులో చేశాను. సో సూపర్. అంటే నార్మల్గా అడుగుతా, అంటే నార్మల్గా యాక్టింగ్ చేసి వచ్చే వాళ్ళకి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? డిఫరెన్స్ అంటే బేసికలీ నాకు హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ నాకు ఎవరు తెలియదు అసలు. కృష్ణానగర్లో నుంచి ఉంటే అసలు ఎవరు తెలియదు నాకు. అసలు ఎలా వెళ్ళాలి, ఇక్కడ అసిస్టెంట్ అంటే ఎవరు, జూనియర్ ఆర్టిస్టులు అంటే ఎవరు, ఏం తెలియదు. అలాంటిది నాకు అన్నపూర్ణలో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఏ క్రాఫ్ట్ ఏంటి, ఎవరి వర్క్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక నాలెడ్జ్ వచ్చింది. ఇంకా థియేటర్ యాక్టింగ్ కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మాకు ఫైనల్ ప్లే ఒకటి ఉంటుంది, అది ఒకటి చేసాం వల్ల నాలెడ్జ్ అయితే వస్తుంది ఇండస్ట్రీ మీద. యాక్టింగ్ అది అంటారా, మనం సినిమాలు చూస్తూ నేర్చుకుని చాలా మంచి మంచి యాక్టింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అని నేను అన్నాను. బట్ అది సో ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కూర్చున్నా నేర్చుకోవచ్చు, ఫిలిం స్కూల్కి వెళ్ళినా నేర్చుకోవచ్చు అండి. సో కృష్ణానగర్ అని ఇందాక అన్నారు, కృష్ణానగర్ కష్టాలు చూసారా ఎప్పుడైనా? అవి రన్ అవుతూనే ఉంటాయి, కామన్. అవి పెద్ద కష్టాల్లో ఏమి అనిపించదు, అదంతే పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అన్నట్టు ఉంటుంది అంతే. ఓ రోజు ఉండదు, ఓ రోజు ఉండదు అండి లైట్. అంటే కొన్ని కష్టాలు కూడా ఇష్టాలుగా వెళ్ళిపోతే అసలు అనిపిస్తుంది. బట్ మీకు అంటే మీ పేరెంట్స్ నుండి సపోర్ట్ ఏమైనా ఉందని? పేరెంట్స్ అంటే వాళ్ళు బేసికలీ భయపడుతూ ఉండేవాళ్ళు. మొన్న సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా భయపడుతూనే ఉన్నారు. ఈ లైఫ్ షూటింగ్ అయిపోయింది, అరే షూటింగ్ అయిపోయింది కదా, నేను జాబ్ చూసుకోరా, నీకు నీ అంతా నువ్వు ఆకలి లేకుండా నీకు తినొచ్చు ప్రశాంతంగా అన్న థాట్ ప్రాసెస్లో ఉండే. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మా పేరెంట్స్కి వెళ్ళి చెప్తున్నారు అందరూ, మీ అబ్బాయిని ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్, ఫైనల్లీ అచీవ్ చేయడం అన్నట్టు వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.